హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ బోర్డు నుంచి మనకు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 1,50,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. ఆర్మీలో గానీ, నేవీలో గానీ, ఎయిర్ ఫోర్స్‌లో గానీ మీరు ఆఫీసర్ లెవెల్‌లో జాబ్ అయితే చేయొచ్చనమాట. అండ్ ఎవరైతే ఎయిర్ ఫోర్స్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు హైదరాబాద్‌లో అయితే ట్రైనింగ్ సెంటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అక్కడనే ఉంటుంది మీకు. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలో గానీ, నేవీలో గానీ, ఎయిర్ ఫోర్స్‌లో గానీ ఎవరైనా ఆఫీసర్ లెవెల్‌లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అప్లై చేసుకొని దేనికి మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ వీడియో చూసి అప్పటిదాకా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం బ్రదర్. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే డేటు December 10, 2025 మనకు 2 డేస్ అవుతుందనమాట. అంటే మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అయితే బ్రదర్ మీకు ఆల్రెడీ నేను ఎన్డీఏ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ ఆ వీడియో చూడకపోతే చూడండి. లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉంది. ఇది మనకు 2026 సంవత్సరం అంటే ఫస్ట్ బ్యాచ్ సీడీఎస్ నోటిఫికేషన్ అనమాట. సీడీఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇది మనకు ఇయర్లీ 2 టైమ్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. సీడీఎస్ కానీ, ఎన్టీఏ కానీ. అండ్ వాటికంటే ముందు మీరు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఎంటీఎస్ అటెండర్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు అయితే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ వీడియో నేను నిన్న నైటే చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. www.upsconline.nic.in మీరు టైప్ చేస్తే మీకు వస్తుంది. లేదంటే లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 30, 2025 సాయంత్రం 6 గంటల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకు యూపీఎస్ నుంచి వచ్చినటువంటి సీడీఎస్ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 451 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. వీటిలోనూ మనకు ఆర్మీకి సపరేట్గా, నేవీకి సపరేట్గా, ఎయిర్ ఫోర్స్ సపరేట్గా అయితే ఉంటాయి. మీరు ముందుగా చూసుకుంటే ఆర్మీ ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో వచ్చేసి మనకు 100 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటిలోనూ మనకు 13 వేకెన్సీ అని మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ కూడా మనకు ఇన్క్లూడ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆర్మీ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే సి సర్టిఫికేట్ వాళ్ళకు ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు నేవల్ అకాడమీలో వచ్చేసి 26 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే ఎన్సీసీ హోల్డర్స్ ఉంటారో అంటే నేవీ వింగ్లోన 6 పోస్టులు అయితే రిజర్వ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు ఎయిర్ ఫోర్స్కి వచ్చేసి మనకు 32 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ వింగ్లో మీకు సి సర్టిఫికేట్ ఉంటే కనుక వాళ్ళకు 3 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ మనకు చెన్నై, మద్రాసు నుంచి మనకు 275 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై, మద్రాసు ఇది ఉమెన్ అనమాట. ఉమెన్ వాళ్ళకి వచ్చేసి 18 అయితే ఉన్నాయి. మెన్కి వచ్చేసి మనకు 275 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్ మనకు 451 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. అండ్ వాటికంటే ముందు మనకు శాలరీ చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ ర్యాంకు లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మీకు లెవెల్ 10 కింద మీకు శాలరీ వస్తుంది. బేసిక్ పేని మీకు 56,100 నుండి 1,77,500 ఉంటుంది. మీకు ట్రైనింగ్లో మీకు కేవలం 56,000 మాత్రమే మీకు బేసిక్ పే ఇస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 1,20,000 నుండి 1,50,000 వరకు శాలరీ అయితే వస్తుంది. వన్స్ మీరు జాబ్ కొట్టారంటే మీ లైఫ్ అయితే సెట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మీరు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే అమ్మాయిలు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు 200 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ ఈ 200 రూపీస్ కూడా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎస్పీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలో మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 2 అవర్స్కి ఎగ్జామ్ టైమింగ్ 100 మార్క్స్కి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 2 అవర్స్ అండ్ 100 మార్క్స్కి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 100 క్వశ్చన్స్ అంటే 100 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఈ పోస్ట్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ కూడా మనకు 100 మార్కులకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది.
ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 అవర్స్ అయితే ఉంటుంది ఈచ్ పేపర్‌కి అంటే సబ్జెక్ట్‌కి. మనకి ఎగ్జామ్ అనేది మనకు మార్నింగ్ ఉంటుంది అండ్ ఆఫ్టర్‌నూన్ కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ సిలబస్ మీకు పర్టిక్యులర్‌గా ఎక్కడి నుంచి క్వెషన్ వస్తాయి, ఏ సిలబస్ నుంచి వస్తాయంటే మీకు నోటిఫికేషన్ మీకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుంటా అంటే డౌన్‌లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఈ ఆఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు పీడీఎఫ్ పిన్ చేసి పెడతారక్కడ. అండ్ అదేవిధంగా మనకు నెగెటివ్ మార్కింగ్ చూసుకున్నట్టయితే మనకు 1/3 0.33 కాబట్టి మనకు 3 తప్పులకు 1 మార్క్ కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ చేసుకోండి. 3 తప్పులకు 1 మార్క్ అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మన సొంత స్టేట్‌లోనే మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ముందుగా వచ్చేసి తెలంగాణ వాళ్ళకు 32 వచ్చేసి మనకు హైదరాబాద్‌లో అయితే కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా కింద వచ్చేసి మనకు హనుమకొండ, వరంగల్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. నెక్స్ట్ ఏపీ వాళ్ళకు విశాఖపట్నము, విజయవాడ అదేవిధంగా మనకు తిరుపతి ఈ 3 సెంటర్‌లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఈ నోటిఫికేషన్‌కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ మెరిటల్ స్టేటస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి కేవలం అన్‌మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు మ్యారీడ్ అయింటే గన ఈ నోటిఫికేషన్‌కి నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా వచ్చేసి ఐఎంఈ ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆర్మీకి వచ్చేసి జనవరి 2, 2003 నుండి జనవరి 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు నేవీ వింగ్ ఇండియన్ నేవీ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే జనవరి 2, 2003 నుండి జనవరి 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్లై చేసుకోవాలంటే గన జనవరి 2, 2003 నుండి జనవరి 1, 2007 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట. అంటే మనకు జనవరి 1, 2027కి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ చేసుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు 20 ఇయర్స్ నుంచి 25 అయితే ఏజ్ అయితే ఉండాలి. ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మీకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ డీజీసీఏ వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్‌ని గాను అప్ టు 26 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి వచ్చేసి డిగ్రీ మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇండియన్ నేవీ అకాడమీ దీనికి వచ్చేసి డిగ్రీ ఇంజినీరింగ్ ఎవరైతే చేసింటారో బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే మీరు 10+2 అంటే ఇంటర్‌లో మీరు ఎంపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి. మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు అయితే ఉండాలి. తర్వాత మీరు డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. అంటే మీకు డిగ్రీ ఉండాలి. బట్ ఇంటర్‌లో మీకు ఎంపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలంటే. అండ్ ఇంకోటి ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు కదా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఆ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ టైం కల్లా మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అంటే రావాలి. మీరు అన్ని కూడా సబ్జెక్టులను కంప్లీట్ చేసుకోవాలి. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్ అనేది మనకు భర్తీ చేస్తున్నటువంటి సీడీఎస్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటాను. ఈ నోటిఫికేషన్ మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. వన్స్ ఈ జాబ్ కొట్టారంటే గన మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. మీకు 1,50,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. అయితే మరి ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకు టఫ్ అంటే టఫ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ కూడా మనకు చాలా టఫ్ అయితే ఉంటుంది. ఈ ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ గురించి మీరు పూర్తిగా యూట్యూబ్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అండ్ వన్స్ అగైన్ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. థాంక్ యూ.